ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికర అంశం మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం వైసీపీ మీడియాలో జోరందుకుంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వేదికల్లో ఈ అంశం మీద రకరకాల పోస్టింగులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు, ఈవీఎంల పనితీరు లేదా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్న కొన్ని అంశాల మీద వైసీపీ శ్రేణులు కోర్టుల్ని, ఎన్నికల కమిషన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్ జగన్ పార్టీకి అనుకూలంగా ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయనే వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం దీని మీద తీవ్రమైన చర్చ నడుస్తుంది. వైసీపీ అనుకూల మీడియాలో అంటున్న దాని ప్రకారం ఎన్నికల కమిషన్ కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ రీకౌంటింగ్ లేదా సమగ్ర విచారణ జరపడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల సరళి మీద జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కమిషన్ పరిధిలో నడుస్తున్న కొన్ని అంతర్గత సమీక్షల నివేదికలు వైసీపీకి కొత్త ఊరటనిచ్చేలా వచ్చే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓట్ల శాతం వ్యత్యాసాల మీద వచ్చిన కొన్ని సాంకేతిక నివేదికల్ని ఎన్నికల కమిషన్ గంభీరంగా పరిగణించిందని, దీనివల్ల జగన్కి రాజకీయంగా పెద్ద లబ్ధి చేకూరే నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామం కనుక నిజమైతే జగన్ ఆనందానికి అవధులు ఉండవని, ఆయన మళ్ళీ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాల్లో ఇప్పటికే మాటలు వినబడుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి దీని మీద తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ లాంటి స్వతంత్ర సంస్థలు ఇలాంటి ఊహాగానాలకి తావివ్వవని, ఇదంతా కేవలం వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సాగుతున్న ప్రచారం మాత్రమేనని వారు కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గ వాళ్ళ భారీగా ఓట్ల లెక్కింపు డేటాలో తలెత్తిన కొన్ని గందరగోళాల మీద ఎన్నికల కమిషన్ ఇంకా పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వకపోవడంతో జగన్ వైపు నుంచే న్యాయం జరిగే అవకాశం ఉందనే నమ్మకం కొందరిలో వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక కీలక ప్రకటన వెలువడనుందని, అది జగన్కి అత్యంత సంతోషాన్ని ఇచ్చే వార్త అవుతుందని పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారికంగా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి లిఖితపూర్వక ప్రకటన రాలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు నిజమవుతుందనే చూడాలి. ప్రచారంలో ఉన్న ఈ అంశాలు ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయనేది కూడా వేచి చూడాలి.